విద్యార్థులకు పెట్టే ఆహారంలో రాజీ పడొద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత భోజన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రశ్నిస్తూ ఒక పక్క విద్యార్థి సంఘాలు, మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ ఫుడ్ పాయిజన్ సంఘటనను సీరియస్ గా తీసుకోవడంతో ఇకనైనా వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఆగడం లేదు. రాష్ట్రంలో 1023 గురుకులాలు ఉండగా మరో 1000 సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. నాణ్యత లేని ఆహారం విద్యార్థులకు పెట్టడం వల్ల విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకుంటూ అస్వస్థకు గురవుతున్నారు. తాజాగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. 3వ తరగతి నుంచి పీజీ వరకు సంక్షేమ హాస్టళ్లలో 40% వరకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచుతూ జీవో విడుదల చేసింది. గ్రీన్ ఛానల్ ద్వారా గురుకుల సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల మెస్ ఛార్జీలను విడుదల చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదే. అయినప్పటికీ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ కొరత మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. డైట్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం సకాలంలో కాంట్రాక్టులకు బిల్లులను చెల్లిస్తే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు దోహదపడుతోందని గురుకుల విద్యార్థులు తెలుపుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రమం తప్పకుండా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు నివేదికలు ఇస్తుంటారు. ప్రజాప్రతినిధులు సైతం విద్యార్థులతో కలిసి భోజనం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఫుడ్ పాయిజన్ సంఘటనలకు అడ్డుకట్ట వేయడంతో పాటు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు పెట్టగలమని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.